హాయ్ హలో మనం ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేసాం కదా. ఏంది డిఫరెన్షియేషన్స్ అండ్ మీన్ వాల్యూ థీరమ్స్ అంటే ఫోర్త్ యూనిట్ అనేది స్టార్ట్ చేసాం. లాస్ట్ క్లాస్లో ఫోర్త్ యూనిట్లో ఏం చెప్పుకున్నాము, డార్బాక్స్ థీరం చెప్పుకున్నాం కదా. థీరం చెప్పుకుందాము అనుకున్నాం కదా. ఆ థీరంలో భాగంగా లాస్ట్ క్లాస్లో ఏ థీరం చెప్పుకుందాం, డార్బాక్స్ థీరం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాస్లో రోల్స్ థీరం చెప్పుకున్నాం. ఈ రోల్స్ థీరము, కాసిస్ థీరము, లెగ్రాంజెస్ థీరం, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. డార్బాక్స్ థీరం కూడా అడుగుతారు, కాకపోతే మేజర్గా రోల్స్ అండ్ కాసిస్, లెగ్రాంజెస్ ఈ మూడిట్లో కన్ఫర్మ్గా ఒకటి ఉంటుంది. ఓకేనా. ఈరోజు ఈ క్లాస్లో రోల్స్ థీరం గురించి చెప్పుకుందాం. చూడండి, ఈ రోల్స్ థీరం అనేది మనకు ఒక అంటే 10 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి 10 మార్క్స్ కాకుండా 5 మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కంపల్సరీగా అయితే అడుగుతాడు కంపల్సరీగా. ఈ 4 థీరమ్స్ కూడా ఒకటి అడుగుతాడు. అది 5 మార్క్స్కి 10 మార్క్స్కి ఏ విధంగా అయినా అడగచ్చు. కన్ఫర్మ్గా ఈ థీరమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం, స్టేట్ అండ్ రోల్స్ స్థిరం గురించి చెప్పుకుంటాం. ఈ రోల్స్ స్థిరం ఇవన్నీ చెప్పాను కదా. నేమ్డ్ స్థిరం అని, నేమ్డ్ స్థిరం స్టేట్మెంట్ మనమే నేర్చుకోవాలని కూడా చెప్పాను కదా. చూడండి, రోల్స్ స్థిరం యొక్క స్టేట్మెంట్ ఏమంటే, ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b టెన్స్ టు or such that ఏమిచ్చాడు, ఫంక్షన్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి, క్లోజ్ ఇంటర్వల్ a, b నుంచి రియల్ నెంబర్స్ r వరకు ఫంక్షన్ ఇచ్చాడు. కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ ఏమిచ్చాడు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి అన్నాడు. ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుందండి. ఎక్కడ, క్లోజ్ ఇంటర్వల్ ఏబి దగ్గర కంటిన్యూషన్ అవుతుంది. ఇంకోటి ఏమిచ్చాడు, ఇంకో కండిషన్, ఎఫ్ ఈజ్ ఏ డెరివబుల్ ఆన్ ఏబి. ఎఫ్ అనేది డెరివబుల్ కూడా అవుతుందండి. ఎక్కడ, క్లోజ్ ఇంటర్వల్ a, b దగ్గర అవుతుంది. అండ్ మూడో కండిషన్ ఏమిచ్చాడు, f dash of a equal to f dash of b, then there exists a c belongs to closed interval a, b such that f dash of c is equal to 0. ఏమిచ్చాడు, మనకి ఎఫ్ అనే ఫంక్షన్, ఎఫ్ నుంచి క్లోజ్ ఏ, బి నుంచి ఆర్ వరకు ఫంక్షన్ ఇచ్చేసి మూడు కండిషన్ ఇచ్చాడు. ఎఫ్ అనేది కంటిన్యూషను, ఎఫ్ అనేది డెరివేబుల్, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ బి అయితే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుందని 3 కండిషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ప్రూఫ్లో చూడండి, మనం ప్రూఫ్ రాసుకుందాం. ఫస్ట్ ఏమనుకుందాం అంటే, ఇట్ ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్ ఏబి. ఏమంటా, ఎఫ్ అనేది ఫస్ట్ కండిషన్ ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం. చూడండి, ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్ ఏబి, ఎఫ్ ఈజ్ ఏ బౌండెడ్ ఆన్ ఏబి అండ్ అటైన్స్ ఇట్స్ ఏ బౌండ్. మనం లాస్ట్ తీరంలో కూడా చెప్పుకున్నాం కదా, ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. ఆ బౌండెడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కూడా బౌండ్ అవుతుంది అని. ఎఫ్ ఈజ్ ఏ బౌండెడ్ ఆన్ ఏబి అండ్ అటైన్స్ ఇట్స్ బౌండ్. దేర్ ఎగ్జిస్ట్ ఏ సి, డి బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏబి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎం అండ్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం. ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ చేస్తున్నాము, సి, డి అనేవి క్లోజ్ ఇంటర్వల్ ఏ, బి ఉంటే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం గాను, ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం గాను ఉంటాయి. ఇక్కడ క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎమ్స్ అనేవి ఏంటివి, క్యాపిటల్ ఎం వచ్చేసి సుప్రీమం గాను, స్మాల్ ఎం వచ్చేసి ఇన్ఫిమం గాను తీసుకుంటాం. ఇవి క్యాపిటల్ ఎం అనేది సుప్రీమం అండ్ స్మాల్ ఎం అనేది ఇన్ఫిమం. ఓకేనా. m, m are supremum and infimum of f of x in closed interval ab. ఈ సుప్రీమం, ఇన్ఫిమం ఎక్కడ ఉంటాయి, f of a లా ఉంటుంది. ఎక్కడి నుంచి, క్లోజ్డ్ ఇంటర్వల్ a, b నుంచి. f is a derivable on ab. ఇప్పుడు కంటిన్యూషన్ అయిపోయింది. ఇప్పుడు f is a derivable అని తీసుకుంటే, f is a derivable on closed interval ab and f of a is equal to f of b. f అనేది డెరివబుల్ అయితే f of a is equal to f of b అవుతుంది. కేస్ 1 ఇప్పుడు చూడండి, కేస్ 1లో ఏం తీసుకుందాం, క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం తీసుకుంటే ఏం తీసుకున్నాము, కేస్ 1లో వచ్చేసి క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎంగా తీసుకుంటే ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ, బి. ఎఫ్ అనేది కంటిన్యూషన్గా తీసుకుంటారు. ఎక్కడ, క్లోజ్ ఇంటర్వల్ ఏ, బిలో. అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏం తీసుకుంటున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి తీసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా. ఎక్స్ ప్లేస్లో సి తీసుకుంటున్నాం, అందుకే ఇక్కడ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సి అనేది ఎక్కడ ఉంటుంది, సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ, బిలో ఉంటుంది. ఇప్పుడు కేస్ 1 అయిపోయింది. ఇప్పుడు కేస్ 2లో ఏం తీసుకుందాం, కేస్ 1లో వచ్చేసి క్యాపిటల్ ఎం ఈక్వల్ టు స్మాల్ ఎం అని తీసుకుందాం. ఇప్పుడు కేస్ 2లో ఏం తీసుకుందాం, క్యాపిటల్ ఎం ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం అని తీసుకుందాం. లెట్ capital M is not equal to small m
since f of a equal to f of b. f is a continuous in closed interval a comma b. f dash of x is equal to 0. Put x is equal to 0. f dash of c is equal to 0. c belongs to a comma b. ఇక్కడ చూడండి, ఇప్పుడు కేస్ 1లోది ఇదంతా కూడా కేస్ 1లో ఏమైతే రాశారో అదంతా కూడా ఇక్కడ దాకా సేమ్ రాశారు చూడండి. అదే ఇక్కడ రాసాం. ఐదర్ క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఏ వాస్ ఎఫ్ ఆఫ్ బి. ఏమంట, క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం అనేవి డిఫరెంట్ అంట. ఎక్కడి నుంచి, ఎఫ్ ఆఫ్ ఏ వాస్ ఎఫ్ ఆఫ్ బి. ద లెట్ capital M is not equal to f of a and small m not equal to f of b, since f of c is equal to m. ఇవి f of a not equal to f of a అవుతాయి. small m not equal to f of b, since f of c is equal to capital M. అప్పుడు ఏమవుతుంది, f of c is not equal to f of a, that equal to c is not equal to a, c is not equal to a, and f of c is not equal to f of b అయితే c is not equal to b. అప్పుడు c belongs to closed interval a comma b. Again suppose f dash of c greater than 0. f dash of c అనేది greater than 0 తీసుకుంటే f of x is increasing in ఏమి, f of x is increasing ఎక్కడి నుంచి, c, c ప్లస్ గామా నుంచి. ఇదంతా కూడా సబ్సెట్లో ఉంటుంది. దేనికి, క్లోజ్డ్ ఇంటర్వల్ a, bలో సబ్సెట్ c ప్లస్ డెల్టా, c ప్లస్ గామా అనేవి. f of x greater than f of c for all x belongs to c, c plus gamma subset closed interval a, b. It is a contradiction because f of c is a supremum of f of x in ab. ఇదంతా కూడా కాంట్రడక్షన్. ఎందుకంటే f of c అనేది సుప్రీమం అవుతుంది ఎక్కడ, f of x ఇన్ ఏబీలో. ఓకేనా, బై ద డెఫినేషన్ ఆఫ్ సుప్రీమం యొక్క డెఫినేషన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అవుతుందండి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏబి. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం తీసుకున్నటువంటి అబ్జంప్షన్ రాంగ్. ఎందుకంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం, మనకు అజంప్షన్ అనేది రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఎఫ్ డాష్ ఆఫ్ సి డస్ నాట్ గ్రేటర్ దాన్ 0. ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 కాలేదు అంటే మనకి ఏమర్థం, ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది లెస్ దాన్ అని ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అంటారు కదా. ఎఫ్ డాష్ ఆఫ్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లేదా ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. సి అనేది ఎక్కడ ఉంటుంది, అప్పుడు సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ, బిలో ఉంటుంది. ఇది మనకి రోల్స్ థీరం. ఇవి నేను థీరమ్స్ మనకి 5 మార్క్స్కి అడుగుతుంటాడు అనమాట. కొన్ని సందర్భాల్లో 10 మార్క్స్ కూడా అడుగుతాడు. 10 మార్క్స్లో అడిగినప్పుడు ఎట్లా అడుగుతాడంటే క్వశ్చన్ ఏ, బీగా అడుగుతాడు. అదే డైరెక్ట్ 5 మార్క్స్కి అడిగాడంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు. మనకి ఎగ్జామ్లో స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి. ఓన్లీ స్టేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థీరం అని మాత్రమే ఇస్తాడు. దాని యొక్క స్టేట్మెంటు, దాని యొక్క ప్రూఫ్ కూడా మొత్తం మనమే రాసుకోవాలి. ఓకేనా. అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.